స్తోత్రం తండ్రి, స్తోత్రం 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 తండ్రి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ప్రియకదేవ నామములో ప్రభా అయ్యా మరి సమయమును బట్టి తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా 2026 అయ్యా 3వ మాసము తండ్రి నీకు వందనాలు స్తుతులు స్తోత్రం నాయన. 8వ తేదీ ప్రభా నీకు వందనాలు స్తోత్రం నాయన. అయ్యా మరి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు వందనాలు స్తోత్రం నాయన. గత మహిళా దినోత్సవం నుండి ప్రభా మహిళా దినోత్సవం వరకు తండ్రి నీ ఉచితమైన కృప, నీ శాశ్వతమైన ప్రేమ మమ్మలను కాపాడినందుకు వందనాలు, వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభా. నీకు వందనాలు స్తోత్రం నాయన. నీ చిత్తమైతే ప్రభా నీకు వందనాలు స్తోత్రం స్తోత్రం నాయన. దేవా ఈ దినము తండ్రి మరి అనేకులు ప్రభా నిన్ను ఆరాధించారు, స్తుతించారు, గణపరిచినారు ప్రభా. అయ్యా నీకు వందనాలు స్తోత్రం నాయన. దినమంతా నీ ఆరాధనలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను బట్టి ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీకు వందనాలు స్తోత్రం నాయన. దేవా మరి నాయన ఈ దినము మహిళా దినోత్సవము తండ్రి నీకు వందనాలు స్తోత్రం నాయన. అయ్యా మరి ఆనాడు తండ్రి నీకు వందనాలు స్తోత్రం నాయన. అయ్యా మరి యేసయ్యను తండ్రి కనిన మరియను బట్టి కూడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. మంచి పేరు పొందినటువంటి అయ్యా స్త్రీలను బట్టి ప్రభా, ఎలిజబెత్ను బట్టి, అన్నాను బట్టి ప్రభా నీకు వందనాలు. అయ్యా నీకు వందనాలు స్తోత్రం నాయన. రూతును బట్టి, నయమును బట్టి తండ్రి అయ్యా నీకు వందనాలు. ఎస్తేర్ను బట్టి తండ్రి, దెబోరాను బట్టి ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారందరినీ తండ్రి ప్రభా మీరు తండ్రి అయ్యా మంచి మార్గములో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచి ఉన్నారు అయ్యా. మరి అందుకే తండ్రి మరి బైబిల్ గ్రంథం అందరూ రాయబడి ఉన్నారు తండ్రి. దేవా నీకు వందనాలు స్తోత్రం నాయన. నీ చిత్తమైతే సాయం చేయండి. మరి దినము తండ్రి ప్రభా నీకు వందనాలు స్తోత్రం నాయన. అయ్యా మరి అందరము ఆలయానికి వెళ్ళి అయ్యా మరి మహిళా దినోత్సవం పాట పాడాలనుకున్నా తండ్రి నీకు వందనాలు. కానీ అయ్యా నీకు వందనాలు స్తోత్రం నాయన. సహకరించక తండ్రి ఇంటి వారం ఎవరి మహిళగా తండ్రి లైవ్ మాత్రమే చూసినాం కానీ ప్రభా మరి పాట పెట్టాలని తండ్రి కొన్ని మాటలు మరి చెప్పాలని ఆశపడుచున్నా. దేవా నా నోటికి తోడై ఉండండి. నీ వెలుగు, నీ ప్రసన్నత, నీ అధికారం నాకును మాకును తోడుగా ఉంచండి. దీనురాలను, విధవరాలను, వికలాంగురాలను, వృద్ధురాలను ప్రభా కనికరపడండి, సహాయం చేయమని అయ్యా. సమయం ఆచరణంత వరకు మీడియా అధ్యక్షతన వహించి మయం పొందమని సమస్తమయం ఘనత ప్రభావం ఏ స్నామం వచ్చున్నాం తండ్రి. ఆమె నా పేరు కూడా కళ్ళ సుజాతమ్మ. మహిళా దినోత్సవం పేరు మీద మరి 2023లో రాసిన ఈ పాట మహిళా దినోత్సవం రోజే రాసిన అది ఇప్పుడు పాడుకున్నాం. మహిళలారా మహిళా దినోత్సవము జరుపుదము రండి. మహిళలారా మహిళా దినోత్సవము జరుపుదము రండి. మహిళలందరూ మహనీయుని కొలువరండి. మహిళలందరూ మహనీయుని కొలువరండి. మహిళలారా మహిళా దినోత్సవము జరుపుదము రండి. మహిళలందరూ మహనీయుని కొలువరండి. రక్షకుని కనిన ఆ మరియా వోలే పవిత్రత కలిగి ప్రభుని స్తుతించుటకు రండి. రక్షకుని కనిన ఆ
ప్రభుని స్తుతించుటకు రండి. మహిళలారా మహిళా దినోత్సవము జరుపుదాము రండి. మహిళలందరూ మహనీయుని కొలువరండి. ఇశ్రాయేలీయులకు సరళ వృక్షము కింద న్యాయమైన తీర్పు తీర్చుటకు దెబోరా వలె యేసు శాసనమై రండి. ఇశ్రాయేలీయులకు సరళ వృక్షము క్రింద న్యాయమైన తీర్పు తీర్చుటకు దెబోరా వలె యేసు శాసనమై రండి. మహిళలారా మహిళా దినోత్సవము జరుపుదము రండి. మహిళలందరూ మహనీయుని కొలువరండి. మహిళలందరూ మహనీయుని కొలువరండి. యోధులకు రక్షకుడు యోధులను రక్షించుటకు ఉపవాసముండి తన జాతిని కాపాడిన ఎస్తేరు రాణి వలె యోధులను రక్షించుటకు ఉపవాసముండి తన జాతిని కాపాడిన ఎస్తేరు రాణి వలె మహిళలారా మహిళా దినోత్సవము జరుపుదము రండి. మహిళలందరూ మహనీయుని కొలువ రండి. మహిళలారా మహిళా దినోత్సవము జరుపుదము రండి. మహిళలందరూ మహనీయుని కొలువ రండి. నీ జనమే నా జనము, నీ దేశమే నా దేశం, నీ దేవుడే నా దేవుడు. మరణము తప్ప మనలను ఎవరు వేరు చేయలేరని నా ఆరుతును పోలి రండి. నీ జనమే నా జనము, నీ దేశమే నా దేశం, నీ దేవుడే నా దేవుడు. మరణము తప్ప మనలను ఎవరు వేరు చేయలేరని నా ఆరుతును పోలి రండి. మహిళలారా మహిళా దినోత్సవము జరుపుదము రండి. మహిళలందరూ మహనీయుని కొలువరండి. మహిళలారా మహిళా దినోత్సవం జరుపుదము రండి. మహిళలందరూ మహనీయుని కొలువరండి. మహనీయుని కొలువరండి. మహనీయుని కొలువరండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి చిన్నగా చిన్న పాట పాడుకున్నాము. అందరూ బట్టి దేవునికి కృతజ్ఞతలు. మరి చూస్తున్న మీకు కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మరి రూతు గురించి ఈ దినము మహిళా దినోత్సవం కనుక మరి రూతు చేసిన త్యాగానికి ఫలితం కూడా దక్కింది. కాబట్టి మనము రూతుని గురించి కొన్ని మాటలు మాట్లాడుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి పరిశుద్ధ గ్రంథము నుండి పాత నిబంధన గ్రంథము రూతు గ్రంథము 1వ అధ్యాయంలో 1 నుండి న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశంలో కరువు కలగగా యోధా బెత్లెహేము నుండి
ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమునకు కాపురముండుటకు వెళ్ళెను. ఆ మనుషుని పేరు ఎలిమెలెకు, అతని భార్య నయోమి. అతని 2 కుమారుల పేర్లు మహలోను, కిలియోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురముండిరి. దేవునికి స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో, త్రియేక నామములో ప్రభువా, ఈ సమయమును బట్టి తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. కనికరపడండి, నా నోటికి తోడై ఉండండి. జ్ఞానము లేదు అయ్యా, నీకు వందనాలు స్తోత్రం. ధ్యానించే శక్తి లేదు ప్రభువా. ఏ మాటలైతే నా నోటిలో ఉంచి ఉంటారు పలుకుటకు సాయం చేయండి. మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మరి 2 మనుషులను మనం ముందు జ్ఞాపకం చేసుకుందాం. ఎక్కడి నుండి అంటే మరి యూదా బెత్లెహేము నుండి. యూదా బెత్లెహేములో వారు స్థిర నివాసులు. అయితే వారికి ఆ దేశంలో కరువు వచ్చిందన్నమాట. కరువు వచ్చినప్పుడు మరి ఎలీమెలెకు, దేవునికి స్తోత్రం కలుగును గాక, ఆ మనుషుని పేరు ఎలీమెలెకు. దేవునికి స్తోత్రం. ఎలీమెలెకు నయోమి 2 భార్య భర్తలు అన్నమాట. వారికి 2 కుమారులు మహలోను, కిలియోను. 5 కుమారులు అంటే 4 ఈ యూదా బెత్లెహేము నుండి మోయాబు దేశానికి వచ్చారు. అక్కడ కరువు ఉన్నందున మరి మోయాబు దేశంలో మరి పంటలు ఉన్నాయట. ఏదో రకంగా అక్కడ ఏదన్నా పని చేసుకొని బ్రతుకుదామన్నట్టుగా వచ్చిండ్రు. దేవునికి స్తోత్రం. అయితే 4 వ్యక్తులు వచ్చిండ్రు. నయోమి పెనిమిటి అయిన ఎలీమెలెకు చనిపోయిన తర్వాత ఆమె 2 కుమారులను నిలిచిండ్రు. దేవునికి స్తోత్రం. కొంతకాలమైన తర్వాత నయోమి భర్త ఎలీమెలెకు చనిపోయిండు. ఎలీమెలెకు చనిపోయిన తర్వాత మరి తల్లి 2 కుమారులు ఉంటే ఏం చేసిందంటే తను మోయాబు స్త్రీలను పెళ్లి చేసింది. వారికి మోయాబు స్త్రీలను పెళ్లి చేసింది. మరి రూతు, ఓర్పా వీరి 2 కూడా మరి మహలోను, కిలియోను యొక్క భార్యలు. అయితే కొంతకాలమైన తర్వాత మరి కొంతకాలమైన తర్వాత ఆ 2 కుమారులు కూడా చనిపోయిండ్రు. చనిపోయినప్పుడు మరి వారు ఏం చేసిండ్రంటే ఇద్దరు చనిపోయినప్పుడు ఇంకా కొంతకాలం వారు దుఃఖముఖులై ఉండి మరి నయోమి అంటదన్నమాట. నయోమి ఏమంటారంటే, పిల్లలారా మీరు వెళ్ళండి, మీ ఇళ్ళలోకి మీరు వెళ్ళండి, ఎందుకంటే నా కుమారులు చనిపోయారు కదా, మీకు మీ తల్లిదండ్రి నీ ఇంటి వారు మరొక సంబంధం చూసి వివాహం చేస్తే మీకు బాగుంటుంది, నాతోటి ఉంటే మీకు వచ్చేది ఏం లేదు, మీరు వెళ్ళిపోండి బిడ్డలారా అని చెప్పి నయోమి కోడళ్ళతో మాట్లాడుతుంది. మాట్లాడినప్పుడు 14వ వచనంలో వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకున్నాను. దేవునికి స్తోత్రం. ఓర్ప మరి చిన్నామె ఏం చేసింది, తనను ముద్దు పెట్టుకున్నదన్నమాట. తనను ముద్దు పెట్టుకున్నది. ఎందుకు, నా ఇంటికి, నా తల్లిగారి ఇంటికి నన్ను పంపిస్తున్నందుకు సంతోషమే అని చెప్పి ముద్దు పెట్టుకున్నాను. రూతు ఆమెను హత్తుకొనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈమె ఓర్ప ముద్దు పెట్టుకున్నది, రూతు హత్తుకున్నదనమాట. హత్తుకునడం అంటే విడదీయన అని బంధము అని చెప్పొచ్చు. దేవునికి స్తోత్రం. హత్తుకునను. ఇట్లుండగా ఆమె ఇదిగో నీ తోటి కోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగి పోయినదే, నీవును నీ తోడి కోడలి వెంబడి వెళ్ళుమనెను. దేవునికి స్తోత్రం.
నయోమి ఏమంటుంది రూతు తోటి, నీ తోటి కోడలు వెళ్ళిపోయింది కదా తన ఇంటికి, తన ఊరుకు, తన తల్లిగారి కుటుంబానికి, నువ్వు కూడా వెళ్ళిపో, నువ్వు కూడా వెళ్ళిపో అని చెప్పి రూతుతోటి అంటుందన్నమాట. అందుకు రూతు, నా వెంబడి రావద్దని నన్ను విడిచి పెట్టుమనియు నన్ను బతిమాలు కొనవద్దు. దేవునికి స్తోత్రం. నన్ను వెళ్ళుమని కానీ నన్ను విడిచిపెట్టుమని కానీ నాతోటి అనకు అత్తమ్మ, నేను నీతోటే ఉంటా అని చెప్పి తెలియజేస్తూ ఉంది. నీవు వెళ్ళు చోటికి నేను వచ్చిదను, నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తా. ఎందుకంటే మరి మ్యారేజ్ అయిన తర్వాత తండ్రి గడప దాటి వస్తాం, తండ్రి గడప దాటి పుట్టిన ఇల్లు దాటి వచ్చి అత్తగారింటికి వచ్చినప్పుడు ఇక సమస్తము అక్కడే ఉండాలి, అన్ని దినాలు అక్కడే ఉండాలి. మరి అదే తన సొంత ఊరు, సొంత వాళ్ళు, సొంత కుటుంబము అని చెప్పొచ్చు. కాబట్టి రూతుకు అర్థమైందనమాట, నేను ఎప్పుడో గడప దాటి వచ్చిన నా తల్లిగారు ఊరు, మళ్ళీ అక్కడికి పోవడం దేనికి, నేను ఇంటికైతే వచ్చినో ఆ ఇంటి నుండే దేవుడు పిలిచినప్పుడు పోతా, అంతేగాని నేను మరి రూతును నయోమిని నన్ను రావద్దనద్దు, బతిమలాడొద్దు అని చెప్పి తెలియజేస్తూ ఉంది. నీవు నివసించుట చోటనే నేను నివసించదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవెక్కడ నివసిస్తా నేను అక్కడనే నివసిస్తా, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అని చెప్పి మరి గట్టిగా తనకు మరి చెప్తా ఉందన్నమాట. నీవు మృతి పొందిన చోటనే నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడదాను. మరణము తప్ప మరి ఏదైనాను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయను గాక అనను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంటున్నది, మరణము తప్ప నన్ను ఏది వేడు చేయదు. ఒకవేళ అలా జరిగిందంటే నాకేదైనా కీడు సంభవించని, నన్ను మరణం తప్ప ఏది వేరు చేయదు. అంటే చనిపోతే మాత్రమే మనం వేరైతాం. అంతవరకు మనం జీవించున్నంత కాలము నువ్వు ఎక్కడ నివసిస్తే నేను అక్కడ నివసిస్తానని చెప్పి అంటుందన్నమాట. దేవునికి స్తోత్రం. అయితే వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్దకు గుంపుగూడి వచ్చి, ఈమె నయోమి కదా అని అనుకొనిచుండగా, ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలగచేసిన గనుక నన్ను నయోమి అనక మారా అనుడి, నేను సమృద్ధి గల దాననై వెళ్ళితిని, యెహోవా నన్ను రిక్తురాలిగా తిరిగి రాజేసెను. మీరు నన్ను నయోమి అని పిలువనేలా, యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంటూ ఉంది అంటే, మరి నేను సమృద్ధి కలిగిన దానినై భర్త పిల్లలతో నేను మోయాబు దేశము వెళ్ళిన, అక్కడ మరి నాకు నష్టం జరిగింది. నేను తిరిగి రిక్తురాలుగా, అంటే భర్తను పోగొట్టుకున్న, పిల్లలను పోగొట్టుకున్న, నేను రిక్తురాలుగా మరి వచ్చిన చోట యూదా బెత్లెహేము తన పాత ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు స్త్రీలందరూ వస్తారు, అయ్యో నయోమి మళ్ళీ తిరిగి వచ్చిందని ఆమెను నయోమి అంటే నేను మంచి ఆశీర్వాదంతో వెళ్ళిన, కానీ రిక్తురాలుగా నేను తిరిగి వచ్చిన, కాబట్టి నన్ను నయోమి అనకుండా మారా అని పిలవండి అని చెప్పి అంటుందన్నమాట. దేవునికి స్తోత్రం. ఆ విధంగా మరి ఆ స్త్రీలందరూ కూడా ఆమెను చూసి వారందరూ వారిని అత్తాకోడలను పలకరించి వెళ్ళిపోతారన్నమాట. దేవునికి స్తోత్రం. అయితే మరి వీళ్ళు బ్రతకడానికి మరి ఏదో ఒకటి కావాలి. అయితే రూత్ ఏం చేసిందంటే కష్టపడడం నేర్చుకుంది. ఏం చేసింది? కష్టపడుతుంది.
అయితే ఆమె అప్పుడు యవల కోతల కాలంలో కోస్తూ ఉన్నారు, ఎవరు కోస్తూ ఉన్నారు. ఆ ఎవరు కోస్తూ ఉన్నటువంటి సమయంలో అత్తయ్య మన కోసం తినడానికి నేను ఏదైనా తీసుకొని వస్తా అని చెప్పి బయటికి వెళ్ళి ఆమె ఆ పంట చేళ్ళలో పంట చేళ్ళలో పరిగ ఏరుకుంటా ఉందన్నమాట. పరిగ ఏరుకొని తీసుకొని వచ్చి అత్త కోడళ్ళు తింటూ ఉన్నారు. ఈ విధంగా జరుగుతుండగా కొన్ని రోజులకు 2 రోజులకు 3 రోజులకు మరి బోయాజామని కనిపెట్టిండు. ఈ అమ్మాయి ఎవరు అని చెప్పి పనివాడిని అడిగినప్పుడు ఆ అమ్మాయి మరి ఎలీమెలెకు కోడలు, మరి నయోమి కోడలు, ఇద్దరు పిల్లోను చనిపోయిండ్రు కదా, వారు తిరిగి మళ్ళీ వచ్చిండ్రు అని చెప్పి బోయాజుకు ఆ పనివాడు చెప్తాడనమాట. అప్పుడు మరి ఆ బోయాజు రూతుతో మాట్లాడతాడు, నా కుమారి నీవు ఏ చేలకు పోకు, ఎవరు కోసినటువంటి చేలకు నువ్వు వెళ్ళకు, ఇందులోనే మరి నువ్వు ఏరుకో అని చెప్పి మరి పనివారికి కూడా చెప్తాడు. ఏమని ఆమెను ఏమనకండి, ఆమెను పరిగ ఏరుకొనియండి, ఆమెకు పిడికిళ్ళు కూడా వదిలిపెట్టండి, ఆమెకు అక్కడక్కడ ఒక్కొక్క పూస కాదు కానీ పిడికిళ్ళు కూడా కొన్ని వదిలిపెట్టండి, ఆమె బ్రతుకుతేరు అలా ఉంటుంది అని చెప్పి పనివారికి చెప్తాడు. అదే ఆ మధ్యాహ్న సమయంలో మరి ఆహారం తినే సమయంలో అందరు సద్దులు తెచ్చుకొని తింటారు కదా, ఆ సమయంలో మరి బోయాజు ఆమె పిలిచి పేలాలు పెడతాడు. పేలాలు పెట్టి తినమ్మా నువ్వు అని చెప్పి మరి తిన్న తర్వాత ఇగో ఇక్కడ మరి కుండ నిండా నీళ్ళు ఉంటాయి, మరి నువ్వు ఆ నీటిని తాగు, నువ్వు ఎక్కడికి వెళ్ళకు అని చెప్పి చెప్తాడనమాట. ఈ రీతిగా తినము మరి పొలంలోకి రావడము, ఆ ఎవలు తీసుకొని పోవడము, అత్త కోడళ్ళు పూజించడము. అయితే నయోమికి ఒక ఆలోచన వస్తుంది, ఈ బిడ్డ ఎవరి బిడ్డ కదా, ఈ బిడ్డకు ఒక తోడు కావాలి అని చెప్పి మరి ఒకరోజు సలహా ఇస్తుంది అనమాట. అమ్మ బోయాజు చాలా మంచివాడు, మరి ఈరోజు ఆ కళ్ళములో కోసి అక్కడ కుప్పగా వేసినటువంటి ఆ కళ్ళాన్ని బంతి కొట్టింటారేమో, ఆ ధాన్యం దగ్గర వారు ఉంటారు కాబట్టి నువ్వు వెళ్ళి మరి ఆయన ఆహారము నీళ్ళు తీసుకునేదాకా తృప్తి పడేదాకా నువ్వు పట్టుకోండు, ఆ తర్వాత ఆయన కాలంలో బట్ట తీసేసి పక్కకు పడుకో అని చెప్పి అంటదనమాట. ఆ రీతిగా ఆమె మరి కళ్ళం కాడికి పోతుంది, కళ్ళం కాడికి పోయి అక్కడ మరి ఆమె బట్టకి ఆహారం తినేదాకా ఎదురు చూసి ఆయన నిమ్మలమైన తర్వాత పోయి పడుకున్న తర్వాత కొద్దాక పనిచేసినటువంటి వాడు కదా నిద్ర పెడుతుంది. అయితే కాళ్ళ మీద కొంచెం ముట్ట తీసి ఆ కాళ్ళ కాడ ఒరుగుతుంది అన్నమాట. ఒరిగినప్పుడు అంటే రాత్రి మేలుకొచ్చి ఆ కాళ్ళకు ఆమె తగిలినప్పుడు అమ్మాయి నువ్వెవరు, ఎక్కడి నుండి వచ్చినావు అని చెప్పంటే అయ్యా నీ దాసురాలు నేను, నా మీద నీ కొవ్వు కప్పు అని చెప్పి అన్నప్పుడు మరి నా కుమారి నువ్వు మొదటి క్రియల కంటే మరి వెనుకటి క్రియలు చాలా విలువైనవి. నువ్వు యవనస్తులనే కానీ ఎలాంటి పాపంలో కూడా నేను పడలేదు కనుక నేను మరి నీకు న్యాయం చేస్తా. అయితే నీకు బంధుధర్మం జరిగించాలంటే నాకంటే ఇంకా సమీప బంధువు ఇక్కడ ఉన్నాడు కాబట్టి అతనితో మాట్లాడి అతడు నీకు ఆ ధర్మము మరి చేయకపోతే నేను నీకు ధర్మం చేస్తానని చెప్పి మరి ఆమె కొంచెం తెల్లవారుచుండగా మరి 6 కోళ్ళ ఎవలు ఆమె దుప్పట్లో కట్టి భుజం మీద పెట్టి పంపిస్తాడనమాట. పంపించిన తర్వాత ఈ బోయాజు పోయి అక్కడ బోయాజు ప్రధాన గౌని దగ్గర కూర్చొని 10 మంది పెద్ద మనుషులను పిలుచుకొని వచ్చి మరి ఆ బంధువు ఎవరైతే ఉంటారో ఆయనను కూడా పిలుచుకొని వచ్చిందనమాట. పిలిచిపించి కూర్చుండబెట్టి మరి పోయి నువ్వు మన ఎలీమెలెకు యొక్క భార్య వారి పొలం ఉన్నది కొంటావా, నువ్వు తీసుకుంటావా అంటే తీసుకుంటా అంటాడు. మరి ఆ పొలం తీసుకోవాలి, మరి ఆ కోడలు ఉంది కదా
మాలోన భార్య, ఆమె మరి ఆమెను నువ్వు బంధువ ధర్మము జరిగించాలి అని చెప్పి అంటాడనమాట. నేను పొలం తీసుకుంటా కానీ రోజును పెళ్ళి చేసుకొని అంటాడనమాట. అయితే అప్పుడు ఏదో చెప్పుదేసి, అక్కడ నాకు అర్థం కాలేదు, చెప్పుదేసి వారికి ఇచ్చినట్టుగా మొత్తానికైతే మరి బోయాజు రూతును పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత కుమారుడు పుట్టినప్పుడు మరి వాళ్ళంతా యూదా బెత్లెహేములో తన చుట్టుప్రక్కల ఉన్నటువంటి ఇండ్ల స్త్రీలందరూ వచ్చి నయోమిని మరి అభినందిస్తూ ఉంటారనమాట. నీకు మనవాడు పుట్టిండు, నువ్వు దాదిగా ఉండడానికి, నీకు భవిష్యత్తులో ఆయనే పోషణ చేస్తాడు అని చెప్పి చాలా మాటలు మాట్లాడతారనమాట. అంటే నీ కన్నీళ్ళు తోడబట్టి నువ్వు కూడా ఒక ఇంటికి ఒక పెద్ద మనిషిగా, నీ మనవనికి ఒక దాదిగానే ఉంటావు అని చెప్పి చాలామంది వచ్చి అభినందించి పోతారన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మరి స్త్రీ తన వివాహమైన తర్వాత తల్లి ఇల్లును మరిచి మరి అత్త ఇల్లే తనది అనుకున్నప్పుడు మరి అత్తకు చేసిన వారి ఇంట్లో ఎవరికి సేవ చేసినా అంత భారము అనిపించదు. ఎందుకంటే ఈ ఇల్లు నాది, వీళ్ళు నా వాళ్ళు అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఆ విధంగా మరి ఓర్ప ఏం చేసింది, తను వెళ్ళిపోయింది. ఆ ముసలామెతో నాకేం పని, ఎక్కడన్నా పోని, నేను పోతే నా తల్లిదండ్రులు ఇంకొక వివాహం చేస్తారు. అందులో రాయబడలేదు కానీ మనసులో అనుకొని ఉంటుంది. ముద్దు పెట్టుకొని వెళ్ళిపోతారు. ఏమేమో హత్తుకున్నది, నిన్ను నన్ను మరణం తప్ప వేరే ఏది విడదీయదని చెప్పి హత్తుకొని ఆమె మరి నాతోటి వచ్చిన బిడ్డకు నేను న్యాయం చేయాలని మన బంధువుడు ఫలానా పేరు, ఆయన తోటకు వెళ్ళు, ఆయన తోటలోనే ఏరుకో అని చెప్పి ఇదంతా కూడా మరి జరిగిందనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మనము అత్తగారింటిని ప్రేమించాలి, తోటి వారిని ప్రేమించాలి. దేవుడు మరి ఆమె ద్వారా మరి బోయాజు షల్మాను కొడుకు, తర్వాత రాహబుకు షల్మాను పుట్టినటువంటి బోయాజును బోయదుని కంటాడు, బేదు ఏషియాని కంటాడు, ఏషియా దావీదుని కంటాడు. దేవునికి స్తోత్రం. ఆ విధంగా మరి కొత్త నిబంధనలో మొట్టమొదటి పేజీలో ఇవి ఉంటాయి. అందుకని దావీదు కుమారుడు అని యేసయ్య పిలువబడుతుండు. దేవునికి స్తోత్రం. దేవుడు ఈ కొద్ది మాటలు మన వెనుకలో దీవించి ఆస్వాదించి ఫలింపచేయగాక. ఆమె స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో, త్రియేక నామములో ప్రభా అయ్యా, మరి సమయమును బట్టి తండ్రి నీకు వందనాలు, స్తోత్రం నాయన. కరుణామేడ, కృపామేడ, జాలిగల దేవా నీకు వందనాలు, స్తోత్రం నాయన. మరి తండ్రి అయ్యా నీకు వందనాలు. మదర్ తెరీసా తండ్రి ఆనాడు ఎంతోమంది రోగులకు తండ్రి సేవ చేసింది. ఆమె ఆత్మకు శాంతి చేకూర్చండి తండ్రి. మరి ఎలిజబెత్ కావచ్చు, ఎస్టేర్ కావచ్చు తండ్రి నీకు వందనాలు. అనేకులు ప్రభా అయ్యా నీకు వందనాలు. స్త్రీలలో తండ్రి ప్రభా నీకు వందనాలు. ముఖ్యులైన ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దీవించి ఆశ్రదించండి తండ్రి. అధికారంలో ఉన్న వారికి తండ్రి అయ్యా ధైర్యమును దయచేయండి. సత్యమును వారికి తండ్రి, సత్యం అనేటట్టి కట్టు ప్రభా నీకు వందనాలు, స్తోత్రం నాయన. మహిళల మీద జరుగుతున్నటువంటి తండ్రి మరి అటాక్ల నుండి తండ్రి ప్రభా విడిపించండి నాయన. నీకు వందనాలు, స్తోత్రం నాయన. నీ చిత్తమైతే ప్రభా మహిళలను గౌరవించటే అయ్యా నీకు వందనాలు, స్తోత్రం నాయన. మరి ఏసేయని కన్నా అయ్యా మరి తండ్రి ప్రభా పవిత్రురాలు, అలాగనే మేమందరము కూడా పవిత్రులమై పరిశుద్ధులమై తండ్రి నిన్ను చేరుకునే భాగ్యం మాకు దయచేయమని అయ్యా నీకు వందనాలు. ప్రతి చిన్న బిడ్డ మొదలుకొని వృద్ధురాళ్ళ వరకు మీరు దీవించండి, ఆస్వాదించండి అయ్యా. ప్రతి ఒక్కరూ నీ వైపు తిరిగి నిన్ను ఘనపరిచే భాగ్యము మాకును దయచేయమని తండ్రి నీకు వందనాలు. సంఘములోని సకల పరిశుద్ధులను
అయ్యా నీకు వందనాలు స్తోత్రం. సంఘ కాపరి కుటుంబాన్ని బట్టి జ్ఞాపకం చేసుకోండి, పెద్దల కుటుంబాలను బట్టి జ్ఞాపకం చేసుకోండి, సంఘములోని ప్రతి విశ్వాసిని బట్టి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా నీకు వందనాలు స్తోత్రం నాయన. నీ చిత్తమైతే ప్రభువా నీకు వందనాలు అయ్యా. మరి ఈ దినము తండ్రి తండ్రి ఆత్మీయ తల్లిగా మరి నాయన పౌలు కుమారు సంఘాన్ని బట్టి, ఏలియా సంఘాన్ని బట్టి తండ్రి అయ్యా నీకు వందనాలు స్తోత్రం నాయన. అదే రీతిగా ప్రభా మరి నేను ఎక్కడెక్కడైతే 24 తండ్రి అయ్యా మరి దర్శించినాను వాటన్నింటిని బట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా నీ చిత్తమైతే ప్రభా నీకు వందనాలు స్తోత్రం నాయన. అయ్యా నీ కృపలో భద్రపరచండి తండ్రి. అయ్యా మరి తండ్రి శ్రీకాంత్ కానీ భాను ప్రసాద్ కానీ తండ్రి అయ్యా నీకు వందనాలు. నీ చిత్తమైతే ప్రభా అయ్యా మరి శ్రీవన్ రాజు కానీ ప్రతి ఒక్కరూ నీ అందు తండ్రి మరి అభిషేకము పొంది ప్రభా వాక్యం తెచ్చుండగా వాక్యం మంచి ఏళ్ళన పడిన విత్తనం వలె మొలకెత్తుటకు సాయం చేయమని తండ్రి అయ్యా నీ చిత్తమైతే ప్రభా అయ్యా నీకు వందనాలు. సాయం చేయండి, సాయం చేయమని అయ్యా నన్ను మమ్మల్ని నా కుటుంబాన్ని నీ సన్నిధిలో పెట్టుచున్నాను ప్రభా. అయ్యా నీ చిత్తమైతే ప్రభా పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు స్తోత్రం నాయన. అయ్యా మరి తండ్రి వారికి ఏ అవసరం ఉన్నదో ప్రతిదీ ప్రభా అయ్యా నిన్ను బ్రతిమలాడుకొని అడిగి పొందుకునే భాగ్యం నా పిల్లలందరికీ దయచేయమని నీ కృపలో భద్రపరచు, నీ రాకడకు సిద్ధపరచమని, సమస్త విషయాల్లో మీరే మహిమ తెచ్చుకోమని అయ్యా నీకు వందనాలు స్తోత్రం నాయన. ఒక్కొక్క హృదయంతో మీరు మాట్లాడండి అయ్యా నీకు వందనాలు. యేసుక్రీస్తు ప్రభు నిజ దేవుడని నా కోసం మా కోసం ఆ పరలోకము దిగి వచ్చి తండ్రి తృణీకరింపబడి విసర్జింపబడి తండ్రి అయ్యా నీకు వందనాలు స్తోత్రం నాయన. అయ్యా గాయము నొంది తండ్రి ప్రభు అవమానపరచబడి చనిపోయి తిరిగి లేచి 3వ దినమున లేచి తండ్రి ఆహారవనమైన తండ్రి తిరిగి వస్తానని అయ్యా వాగ్దానం ఉన్నది. తిరిగి వచ్చేలోగా తండ్రి మేము తండ్రి అపవిత్రతతో కాకుండా పవిత్రతో పూర్ణ పరిశుద్ధతతో ఉండునట్లు సాయం చేయండి అయ్యా నీకు వందనాలు స్తోత్రం నాయన. అయ్యా మరి చిత్తమైతే ప్రభా పూర్ణ మనసుతో పూర్ణ వివేకంతో పూర్ణ బలముతో నీ దేవుడైన సేవించమన్న మాటకు మేము సార్థకత తెచ్చుటకు సాయం చేయండి. ఆ పిల్లలందరినీ ప్రభా నీ చేతిలో సమర్పించుకుంటున్నాను. కనికరపడండి, దయ చూపించండి, సాయం చేయండి. వేరే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని నజరేయుడని నమ్మదగిన యేసుక్రీస్తు దివ్యమైన నామంలో ఈ ప్రార్థన సమర్పించి వేడుకొని పొందుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. రక్తమే చేయం, ప్రభు నామం సంపూర్ణ విజయం కలుగును గాక.